మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. సో ఇది కంపల్సరీగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి సార్ తీసుకున్న తీర్మానం. సార్ ఇట్లాంటి మంచి డెసిషన్లో మేమందరం భాగం అవటం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఎలాంటి ఒక క్రైటీరియా పెట్టుకొని ఒక ప్రాతిపదిక పెట్టుకొని ఏ కమ్యూనిటీ అలాంటి ఏమీ లేకుండా అందరికీ సమానంగా చూసి అందరికీ మన దగ్గర ఎవరెవరైతే మనకు తెలుసు అంటే గవర్నమెంట్ వారి దగ్గర తల్లిదండ్రులు కోల్పోయాలని తెలుసున్న ప్రతి ఒక్కరిని ఇవాళ పిలవడం జరిగింది. అది నెంబర్ ఎంత తక్కువ ఎక్కువ అనేది కూడా ఆలోచించకుండా పిలవడం జరిగింది. సో అందుకు నా వైపు నుంచి జిల్లా అధికార యంత్రాంగం వైపు నుంచి సార్ ఐ రియల్లీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. పిఠాపురం నుంచి ప్రత్యేకించి వచ్చిన మీ అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు. పిఠాపురం నుంచి మీరందరూ నన్ను ఎంతో నమ్మకంతో గెలిపించారు. మన పిఠాపురం కావాల్సిన అభివృద్ధి పనులతో పాటు ప్రతి చిన్న సమస్య ఏది ఉన్నా కానీ మన ఇక్కడ దగ్గరను పర్యవేక్షిస్తూ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర నుంచి కానీ అక్కడ స్థానికంగా మన ఆఫీస్ దగ్గర నుంచి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రత్యేకించి నా దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు 42 మంది ఆర్ఫన్స్ ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేదంటే కూర్చోబెట్టి దాంట్లో సగం మంది కనీసం ఎవరు బాధ్యత తీసుకోవడానికి ఎవరు లేరు. దీనికి మనం ఏదైనా చేయాలని షణ్మోహన్ గారు అలాగే కృష్ణతేజ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ముందుగా నేను ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నాక బాధ్యతలు తీసుకున్నాక జీతాలు ఇవన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే అసలు బేరం అవ్వకూడదని. కానీ పరిస్థితి ఏమొచ్చిందంటే చాలా మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది అవుతుంది.